శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్తే. నమస్తే సార్, ప్రకాష్ రాజ్ గారు ఎప్పటి నుంచో దేశం మీద ప్రేమ ఉన్న వ్యక్తిలాగా మాట్లాడటం జరుగుతుంది. రీసెంట్గా ఒక సభలో పాల్గొని కూడా కొన్ని కామెంట్స్ చేశాడు. మీరు మమ్మల్ని దేశద్రోహులు అన్నా సరే మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాము అని. ఈ వ్యాఖ్యలను మనం ఏ కోణంలో చూడాలి? ఆయనకి దేశం పట్ల ఒక కన్సర్న్ ఉండి మాట్లాడుతున్నాడు ఆయన. అంటే చాలా సందర్భాలలో చాలామంది మాట్లాడే మాటలు చాలామందికి నచ్చకపోవచ్చు. ఆ నచ్చని వాళ్ళు అవతల వాళ్ళని దేశద్రోహులుగా స్టాంప్ వేసేస్తారు. అంటే కొంతమంది దేశభక్తి కొంతమందికి దేశభక్తిలా కనిపించదు, అది ద్రోహంలా కనిపిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి ఒక ప్రాంతంలో ఒక ప్రభుత్వ పోరంబోకు భూమి రైతు కూలీలు ఆక్రమించుకున్నారు. వాళ్ళకు వేరే గత్యంతరం లేక ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగి ఇది ప్రజాప్రభుత్వం అని అనుకుంటాం మనం. అంటే మనం ఎన్నుకున్న ప్రభుత్వం కదా, అది దైవాంశ సంభూతులుగా పుట్టి వాళ్ళు పైనుంచి ప్లాంట్ చేయబడినటువంటి రాజులు కాదు కదా. అందుకని నివాసం ఉండటానికో లేకపోతే బతుకు తెరుగుకో ఒక ప్రాంతాన్ని వాళ్ళు ఎంచుకుని బతుకుతూ ఉంటే ఇమ్మీడియట్గా ప్రభుత్వాలు వచ్చేసి ఇది మా భూమి, ఇది ప్రభుత్వ భూమి, మీరు ఇక్కడి నుంచి ఖాళీ చేయాలి అని చెప్పి తన్ని గెంటేయటం మనం చాలా సందర్భాల్లో చూసాం. ఈ తన్ని గెంటేసిన సందర్భంలో వాళ్ళు ఎదురు తిరిగి పోలీసుల మీద దాడి చేస్తే ఆ దాడి నుంచి కాపాడుకోవటం కోసం అనే పేరుతో పోలీసులు వాళ్ళని, అంటే పోలీసులు వీళ్ళ మీద దాడి చేస్తారు. దాడి చేసిన పోలీసులు పూచిక పుల్లలతో కొట్టరు వీళ్ళని. తుపాకులు లేకపోతే మరొకటో లాఠీ చార్జ్ నుంచి తుపాకుల వరకు అన్నీ ఉపయోగిస్తారు. ఉపయోగించి ఆ ప్రజల్ని భయపెట్టాలని చూస్తారు. కానీ ఆ ప్రజలకి ఆ భూమి మీద నిలబడటం అవసరం అయితే వాళ్ళు ఆ తుపాకులకి లాఠీలకి ఎదురు తిరిగి దెబ్బలాడతారు. దెబ్బలాడిన సందర్భంలో అనుకోకుండా ఎవరైనా కానిస్టేబుల్ గాయపడినా ఏదైనా జరిగినా ఇమ్మీడియట్గా దేశభక్తి అనేది పట్టుకొచ్చి ఆ దాడి చేసిన వాళ్ళని దేశద్రోహులుగా, ఆ దాడిలో పాల్గొన్న వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ మీద ఏటాడా యాక్టో పెట్టారనుకోండి, అప్పుడు వాళ్ళు దేశద్రోహులు అయిపోతారా? ఇమ్మీడియట్గా వాళ్ళకి బతకడానికి ఆ స్థలం కావాలి. ప్రభుత్వం వాళ్ళ పరిస్థితి పట్టించుకుని వాళ్ళకి ఇవ్వదలుచుకుంటే ఇవ్వాలి, లేకపోతే ఇక్కడ ఇవ్వటం కుదరదు, ఇంకో చోట ఎక్కడైనా ఇస్తాము అని చెప్పాలి. లేదు ఇంకోలా అకామిడేట్ చేస్తామని చెప్పాలి. ఎందుకంటే ప్రజలకి సౌకర్యాలు సమకూర్చడం కోసమే ప్రభుత్వాలు ఉన్నాయి ప్రజాస్వామ్యంలో. వీళ్ళ స్వార్థం కోసం, వీళ్ళ రాజకీయ వ్యాపారం కోసం లేవవి. అంటే వీళ్ళు ఎలా చూస్తున్నారు, ప్రభుత్వంలోకి రాగానే ఏవో కార్పొరేట్ కంపెనీ వచ్చి, ఒక మల్టీనేషనల్ కంపెనీ వచ్చి ఇక్కడ పరిశ్రమ పెడతాను అంటుంది అనగానే వాళ్ళకు కొంత ప్రభుత్వ భూమి ఇచ్చేద్దాం, ప్రభుత్వ భూమి లేకపోతే ప్రజల దగ్గర నుంచి గుంజుకుని ఇద్దాం, ఇస్తే వాళ్ళు అక్కడ ఫ్యాక్టరీనో మరొకటో పెడతారు, లోకల్ పీపుల్కి ఏమో ఉద్యోగాలు వస్తాయి మీకని చెప్దాం. వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వకపోయినా వీళ్ళు జవాబుదారీ కాదు, ఇస్తారని చెప్తారు అంతే, వాళ్ళు ఇవ్వరు చాలా సందర్భాల్లో. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన టెక్నికల్ పీపుల్ ఇక్కడ దొరకరు అని సాకు చెప్తారు. లేదు ఈ లోకల్లో ఉన్న కుర్రాళ్ళని మీ కంపెనీకి ఉపయోగపడే టెక్నికల్ స్టాఫ్గా మార్చుకోవడానికి వాళ్ళని గైడ్ చేయొచ్చు, ట్రైన్ చేయొచ్చు కదా, మీరు ఎందుకు చేయరు? అలా చేస్తామంటేనే భూములు ఇస్తామని చెప్పరు వీళ్ళు. అలా చెప్పకుండా వాళ్ళు అడగగానే భూములు ఇచ్చేస్తారు. వాళ్ళ కంపెనీల్లో వీళ్ళకి షేర్లు ఇస్తారు, వీళ్ళ కంపెనీలో వాళ్ళ షేర్లు కొంటారు, వ్యాపారం డీల్ అయిపోతుంది. ఇది పొలిటికల్ బిజినెస్ అంటారు. ఈ పొలిటికల్ బిజినెస్ మీద ఉన్న శ్రద్ధ ప్రజలకి ఏదో చేయాలి అనే దాని మీద ఉండదు వీళ్ళకి. ఆ ఉండకపోవడంతో ఈ ప్రభుత్వ ఆస్తులు పరిరక్షిస్తే వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కార్పొరేట్లకి. అందుకని ల్యాండ్ బ్యాంక్స్ పెంచుకోవడానికి అన్ని ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. ఎవడన్నా దాన్ని డిస్టర్బ్ చేస్తే మీద పడి దాడి చేస్తారు. ఆ దాడి చేస్తారు, కేసులు పెడతారు, దేశద్రోహులు అంటారు వాళ్ళని, అభివృద్ధి వ్యతిరేకులు అంటారు. అభివృద్ధి అంటే పెట్టుబడులు తీసుకురావడమే అభివృద్ధి. పెట్టుబడులు తీసుకురావడానికి వీడు అడ్డం పడ్డాడు కాబట్టి అభివృద్ధి వ్యతిరేకి అని చెప్పి స్టాంప్ వేసి లోపల పడేస్తారు జైల్లో.
కాబట్టి ఇలాగే జరుగుతుంది. అంటే దేశద్రోహి అన్నవాళ్ళు, ప్రపంచం దేశద్రోహిగా బ్రాండ్ వేసిన వాడు దేశద్రోహి అనుకోవడం తప్పు. వాడు ఎందుకు వ్యతిరేకించాడో దాన్ని అనేది అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే వాడు దేశద్రోహి అవునో కాదో ఎవరికి వాడు డిసైడ్ చేసుకోవాల్సిన అంశం తప్ప, బ్రాండింగ్ రాజకీయాల్లో భాగంగా కొంతమందిని అలా బ్రాండ్ చేస్తారు దేశద్రోహులు అని. అలా బ్రాండ్ చేశారు ప్రకాష్ రాజుని. బ్రాండ్ చేయటంతో పాటు ఆయన మీద ఒక క్రిమినల్ గొడవ ఒకటి నడుస్తోంది ఇప్పుడు. ధర్మస్థల అనే ప్రాంతంలో ఆ మధ్యకాలంలో కొంతమందిని చంపేశారు, అక్కడ చాలా దారుణాలు జరిగాయని, అనేక శవాలను నేనే స్వయంగా పాతిపెట్టానని ఒక పారిశుధ్య కార్మికుడు తనంతటి తానుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇచ్చాడు. అది చాలా గొడవైంది, రచ్చ అయిపోయి ప్రతి ఒక్కళ్ళ దృష్టి అక్కడే పడిపోయి ఆ ఆలయ నిర్వాహకులు ఎవరైతే ఉన్నాయో వాళ్ళ ఇంటిగ్రిటీ క్వశ్చనబుల్ అయిపోయి ఇంత గందరగోళ పరిస్థితిలో డిజోన్ చేసుకున్నాడు తన మాటలను. ఇప్పుడు ఏమంటాడంటే అతను నాతో ఈ మాటలన్నీ ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు ఫోన్లు చేసి మాట్లాడించారని చెప్తున్నాడు. ఇది కేసు. ఇప్పుడు ఆయన మీద పెట్టబోతున్నటువంటి అరెస్ట్ చేస్తామని చెప్తున్నటువంటి కేసు అయితే అది. ఆ కేసు పని మీద ఆయన బెంగళూరులోనే ఉంటున్నాడు. ఆ సందర్భంగా అక్కడ కాక్రోచ్ జనతా పార్టీ ప్రోగ్రామ్ ఏదో జరిగితే దానిలో పాల్గొన్నాడు ఆయన చాలా క్లియర్గా సామాజిక స్పృహ ఉన్నటువంటి నటుడు. బయట ప్రపంచంలో జరుగుతున్న విషయాల పట్ల ఆయనకు ఒక అవగాహన ఉంది. ఆ అవగాహనతోనే ఆయన తన విచక్షణను ఉపయోగించి ఎవరిని ఖండించాలి, ఎవరికి అనుకూలంగా మాట్లాడాలి, ఎవరికి ప్రతికూలంగా మాట్లాడాలి అనేది జడ్జి చేసుకుని మాట్లాడతాడు. అంతే తప్ప ఏదో ప్రయోజనం ఆశించి ఒక సైట్ తీసుకుని మాట్లాడటం అనేది లేదు. ఆ పద్ధతిలోనే ఆయన మాట్లాడాడు ధర్మస్థల గురించి. అది ఆ బయటకు వచ్చినప్పుడు అలాంటివి జరిగే అవకాశం ఉంది అలాంటి ప్రదేశాల్లో. దాని గురించి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నిజానికి అక్కడ ప్రూఫ్ జరగాల్సి ఉంది. ఆ దర్యాప్తు ప్రాపర్గా జరిగితే అనేక విషయాలు తెలుస్తాయి కదా అని రియాక్ట్ అయ్యాడు ఆయన. ఇప్పుడు అతనేం చెప్తున్నాడు, ప్రకాష్ రాజు నాకు ఫోన్ చేసి ఇవన్నీ తనే చేయమన్నాడు అన్నట్టుగా చెప్తున్నాడు ఆయన మాట మీద ఆధారపడిపోయి మిగిలిన వాళ్ళందరూ ప్రకాష్ రాజు మీద జడ్జిమెంట్లు పాస్ చేస్తే అలాగా? ఆయన ఏమిటో విచారణలో తేలుతుంది. రేపు దర్యాప్తు ఎలాగూ చేస్తారు దాని మీద. చేసినప్పుడు ఒకవేళ ప్రూవ్ అయితే అప్పుడు మాట్లాడాలి. ద్రోహి అనండి, లేకపోతే ఇంకేదైనా అనండి, అప్పుడు హక్కు వస్తుంది ఎవరికైనా అనటానికి. అది లేనప్పుడు అవతల వాడు కేసు ఎందుకు పెట్టాడో తెలియదు అనేది అనుకున్నప్పుడు ఎలా క్లెయిమ్ చేస్తారు? ఎవడైనా అతనికి ఇచ్చి అతనితో లింక్ చేసి ఎలా మాట్లాడతారు? తప్పు కదా. అతన్ని దేశద్రోహి అని ఎలా బ్రాండ్ వేస్తారు? ఇలాంటి తప్పులు సహజంగా రోజువారీ జరిగిపోతున్నాయి ఇక్కడ. ఈ జరిగిపోతున్నటువంటి క్రమంలో ఆయన అలా రియాక్ట్ అయ్యాడు. అలా రియాక్ట్ అయ్యి ఏమిటి దుర్మార్గం అని ప్రశ్నించాడు. అంతకు మించి వేదిక కనబడలేదు ఆయనకి. వేదిక కనిపిస్తే ఏదన్నా మాట్లాడి ఉండేవాడేమో. ఇదంతా కొంతమందిని అలా నియోగించారు ఇలా దాడులు చేయమని. అందులో భాగంగానే ఆ దాడులు ఫిజికల్గాను చేస్తున్నారు, సైకలాజికల్గా ఇబ్బంది పెట్టేటువంటి ట్రోల్ చేస్తున్నారు. పర్సనల్ జీవితంలో ఉన్న విషయాలు అనేకం రోడ్డు మీద పెట్టి ట్రోల్ చేస్తున్నారు. ఈ గోల నడుస్తోంది ప్రస్తుతం ప్రకాష్ రాజు చుట్టూ. ఆ జరుగుతున్న క్రమమే ఇప్పుడు ఆయనతో అలా మాట్లాడిస్తోంది. ఆ ప్రెజర్ ఉంది. రెండోది దీనిలోంచి బయటపడాలనే ప్రోగ్రాంలో ఉన్నాడు ఆయన. ఒక యుద్ధం జరుగుతోంది, ప్రకాష్ రాజు తరఫున ఒక యుద్ధం జరుగుతోంది. అయితే కోర్టు నుంచి అతను ప్రయత్నం చేస్తున్న సంస్థల నుంచి అలాంటి రిజల్ట్ రాబట్టగలడు అనేది చూడాలి. అంతే తప్ప ఆయన ఏదో ధర్మస్థలని ఆయనే డిజైన్ చేశాడు అన్న జరుగుతున్న ప్రచారంలో అయితే వాస్తవం లేదు.